నమస్తే అందరికి విష్తో వచ్చేసింది మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది అన్ని వార్తలు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్స్ చూసేద్దాం పార్రి డ్రైవర్ లేని కార్లో తిరిగిన సీఎం సారు మన కాడికి పట్టుకొస్తాడేమో అనుకుంటుర్రు జనాలు మొగోళ్లను మాత్రమే దంతుందట ఈ కాకి గత జన్మల పురుష ద్వేష సంఘానికి ప్రెసిడెంట్ అయ్యింది నత్తలతోటి పోటీ పడ్డ సీఎం కాన్వాయ్ రోడ్లన్నీ గజం గజం గుంతలు పడ్డాయి ఆలుగడ్డల లంచం తీసుకున్న యూపీ పోలీస్ 200 రూపాయలకే గింత కక్కుర్తేంది బాస్ అవోల్లా గా అమెరికాలా డ్రైవర్ లేని కార్లు తిరుగుతాయంట కదా ఎట్లుంటాయో ఏందో కదా అసలు మన తాన్నైతే డ్రైవర్లున్నా కార్లు ఎక్కాలంటే ఎట్లా పోతామో ఏమో అని భయపడుతుంటారు మరి అక్కడ డ్రైవర్ లేని కార్లు ఎట్లా తిరుగుతాయో సడన్గా ఏమన్నా అడ్డం వస్తే ఎట్లా అవుతాయో కదా అరే చిత్రం అనిపించబట్టిందోలా ఇంటుంటే ఇంతకు ఇప్పుడెందుకు ఆ డ్రైవర్ లేని కార్ల ముచ్చట అంటే నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి సారు డ్రైవర్ లేని కార్ ఎక్కి ఎట్లుంటుందా అని ఓ ట్రిప్ వేసి వచ్చిండట చూద్దాం పారి మనం కూడా అమెరికాకు పోయి పెట్టువళ్ళు ప్రైవేట్ ఉద్యోగాల కోసం పాత సర్కార్తోని పోటాపోటీగా పతారా చూపించేందుకు అమెరికా టూర్ వేసిండు కదా సీఎం రేవంత్ సారు ఇరాన్ లేకుండా ఇంటర్నేషనల్ కార్పొరేట్ కంపెనీలతోటి మీటింగులు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వేల కొద్ది కొత్త ప్రైవేట్ జాబుల ఒప్పందాలు సింపుల్ గా మన తెలంగాణ సీఎం రేవంత్ సారు 8 రోజుల అమెరికా టూర్ ముచ్చటగిది ఇక అటుకేలాటు దక్షిణ కొరియాకు 3 రోజుల టూర్ వేసిండు సారు అవన్నేమో గాని మన సీఎం సారు గీ కారెక్కి తిరుగుడే హైలైట్ అనిపించింది అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలా కార్లు కొత్త కాదు కార్లలో తిరుగుడు కొత్త కాదు కానీ డ్రైవర్ లేని కారెక్కి తిరుగుడే కొత్త అంటే మంత్రి శ్రీధర్ బాబు సార్తోని కలిసి ఓ ట్రిప్ వేద్దామని గూగుల్ కంపెనీ వాళ్ళ వెమో కారెక్కిండు అగో సారు ముంగటి సీట్లో కూర్చొని సీటు బెల్ట్ కూడా పెట్టుకున్నాడు వెనక సీట్లున్న సారు సీటు బెల్ట్ పెట్టుకునేదాకా కదలలే కారు బెల్ట్ పెట్టుకోగానే రయ్యమని జోరు అందుకుంది చక్కగా చెప్పిన కాడికే పోతుందా ఇంకెటన్నా పోతుందా సిగ్నల్ల కాడ ఎట్లా అవుతుంది ముంగటేమన్నా అడ్డం వస్తే ఆగుతుందా అట్నే పోతుందా అని ఇట్లా మొత్తం పరిచబట్టి చూసిండు సారు ఈ కార్లో ఎక్కి తిరిగినాక మరి ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించిందో సార్కు చూడబోతే దబ్బున్నే మన హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీకి వెళ్ళి ఈ కారును తిప్పే ఆలోచన చేస్తూనే ఉన్నాడు కావచ్చు ఎట్లనైనా పట్నం రూపురేఖలను మార్చే పని ముంగట పెట్టుకున్నాడు కాబట్టి పనిలే పని డ్రైవర్ లేని కార్లను కూడా పట్టుకొస్తాడు కావచ్చు మొన్నట్లా నాకు తెలిసిన ఒక తమ్ముడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిండోళ్ళ ఇక పోలీసు వాళ్ళు కేసు రాసిండ్రు కోర్టుకు అప్పచెప్తే కోర్టు ఏమో ఫైన్ వేసి పంపించింది అయితే ఎంబడొచ్చిన కానిస్టేబుల్ ఉండి కోర్టుకు ఫైన్ కట్టను మరి నా సంగతి ఏంది అన్నాడు 2 ఫుల్ బాటిల్ కొనిచ్చి పో అని అన్నాడటిగా అవెందుకన్నా అంటే అరే ఎక్కువ మాట్లాడకు అందరు 4 అడుగుతారు నేను 2 అడుగుతున్నా ఇస్తే మంచిది లేదంటే కథ వేరే అవుతుందని బెదిరించే వరకు సచ్చినట్టు కొనిచ్చిండట ఇదంతా అయినాక అక్క గీ కానిస్టేబుల్ ఏంది అరే నేనే తాగి దొరికినా అంటే నాతోటి మందు బాటిలను కొనిపించుకున్నాడు గింత కక్కుర్తో లేదక్క ఇంతకు మీ స్మార్ట్ వార్తలు లేత వగ్గి ముచ్చట అన్న తోటి చెప్పే వరకు నువ్వు పెద్ద ఇప్పాలకని చేసినావని వార్తలు వేస్తా పోరా బాబు అని ఇంకోసారి దాగి బండి నడపకు అని 4 దులిపి పంపించిన వాళ్ళ యోగి వార్త చూసినాక నాకు ఆ సంగతి చెప్పబుద్ధి అయింది మీకు అబ్బా కొంతమంది రక్షక భటులు పబ్లిక్ ఫ్రీగా పనిచేసి పెడితే పోలీస్ సర్వీస్ రూల్స్కు విరుద్ధమని ఫీల్ అవుతారో ఏందో మరి అందరు కాదు కానీ కొందరు ఉంటారు కానీ ఇగో కాకి కక్కుర్తి బ్యాచ్లో టాపర్ ఆఫ్ ద బ్యాచ్ గీనే ఉండేటట్టున్నాడు ఈ ఉత్తరప్రదేశ్ కాకి బ్రదరు కక్కుర్తి కాకి ఎవరైనా సరే పైసలు అడుగుతారు ఇందాక మా యాంకరమ్మ చెప్పినట్టు మంద అడుగుతారు పద్మావతి హ్యాపీయేనా టైల్స్ చేస్తున్నారంటగా అని ప్రాపర్టీలు అడుగుతారు అంతేగాని యూపీలున్న సపున్నా పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ మాత్రం 5 కిలోల ఆలుగడ్డలు లంచంగా అడిగిండట 5 కిలోల ఆలుగడ్డలు ఎవడు అడుగుతాడు అంత కోడ్ లాంగ్వేజ్ కావచ్చు 5,000 50,000 అడిగేందుకు అట్లా 5 కిలోల ఆలుగడ్డలు అన్నడేమో అని అనిపిస్తున్నది కదా కాదు కానీ నిజంగానే 5 కిలోల ఆలుగడ్డలే అడిగిండట అదంతా బాధితుడు ఫోన్లో రికార్డు పెట్టిండు ఇనూరి हेलो हेलो 2 किलो आलू साफ करे ज्यादा है ना मैं ठीक है बिल्कुल मरे भाई हूँ भाई ठीक है 2 किलो आलू करे दे रहे ठीक है चलो तुम 2 किलो नहीं तुम 1 किलो मत करना ठीक है जाके तुम अपनी वहाँ जमानत करा लेना ठीक है क्या करोगे जब ऐसे ही जो तुम लोग को वो करना है तो क्या मतलब है किस्त नहीं निकल रही गाड़ी में यार चल चल 3 कर देना चल 2 से बात करा ఇక ఆలుగడ్డల కక్కుర్తి పడ్డ కాకి ఆడియో మన ఏపీ తెలంగాణలో దివ్యల మాదిరి రీల్స్ వీడియోలంతా వైరల్ అయినాయట అడిదికి పోలీస్ అయిన ఆడియో ఇకేమున్నది ఎస్పీ సార్కు తెలిసి గుడ్లు పెద్ద చేసిండు ఎంబడే పోలీసు వాళ్ళ ఇజ్జత్ తీస్తావా అని చెప్పి ఎస్ఐని సస్పెండ్ చేసిండు
కానీ ఆ పోలీస్ అయినది ఎంత మంచి మనసు ఉన్నదమ్మా. బీదోడు ఎక్కువ రూపాయలు లంచం ఇచ్చుకోలేడని కనికరం ఒకవైపు, అట్లని ఖాళీ చేతులతోటి పని చేస్తే కాకి బట్టలకే అవమానకరం కదా అనే ఆలోచన ఇంకో దిక్కు మెదడును తొలిసి చేసినట్టున్నాయి పాపం. ఇక ఎట్లయితే గట్లా అని 5 కిలోల ఆలుగడ్డలు అడిగిండట. మరి ఆలుగడ్డలు ఏంది వాడి బిసాజైంది. కిలోకి ఇవాళ 40 రూపాయలు ఉన్నట్టున్నది మరి అంగట్ల. 5 కిలోలు అంటే 200 అనుకోరాదురి. దానికి ఆ బాధితుడు ఉండి సారు గరీబోని పైసలు లేవు అంటే 2 కిలోలు ఇస్తా అంటే నడవది. అట్లా నడవది. ముందుగా 2 కిలోలు ఇవ్వమని అవి తీసుకున్నాడు. ఇక అటెంక 3 కిలోల కోసం మల్లెట పడుతుంటే ఆ బాధితుడు భరించలేక ఫోన్లో రికార్డు పెట్టి పోలీస్ అయిన కోటింగ్ ఇప్పించిండు. కానీ ఈ కాకి కక్కుర్తి చూసి తోటి బ్యాచోళ్ళు షీషి ఈ సుపనాథుడు మన కాకి బట్టలకే కలంకం తెచ్చా కదరా. సొసైటీలో మన బట్టలకు మన కటౌట్లకు ఇచ్చే వాల్యూ ఎంత అండి? ఇసొంటోడు వృత్తికే అనర్హుడని కొంతమంది అవినీతి కాకిలు పనులు వరకు ఫీల్ అవుతురట పాపం ఇంటర్నల్గా. ఈ నడుమ మన తెలుగులో కాకుల మీదనే మస్తు సినిమాలు వచ్చినాయి. కాకుల తెలివి షాకులు లెక్కనే ఉంటుందని చిన్నప్పుడు కాకి కుండల రాళ్ళేసి నీళ్లు తాగిన కథ తెలుసు కదిగా. జీవిడిచిన వాళ్ళకు పిట్టకు పెట్టినప్పుడు కాకొచ్చి తింటే పెద్దలకు ముడుతుందని మస్తు నమ్ముతుంటారు. అదంతా సరే కానీ ఇప్పుడు ఈ కాకి పురాణం మాకెందుకు తల్లి అంటుర్రేమో కదా. ఓ కాకి పగబట్టి ఒక్క మొగోళ్ళను మాత్రమే తన్నిపోతుందట. మరి మొగోళ్ళు దానికి వేసిన అన్యాయం ఏందో? వెనుకటొచ్చిన విఠలాచార్య సినిమాల నుంచి ఇప్పుడు వచ్చిన ఓం భీం బిషు సినిమాల సంపంగి దయ్యం దాకా అన్ని సినిమాలల్లా దయ్యాలు మొగోళ్ళ మీద పగ తీర్చుకునే స్టోరీ ఉంటది. కానీ అదేందో ఈ సిరిసిల్ల బస్ స్టాండ్ కాడున్న చెట్టు మీద ఉన్న కాకి మాత్రం అట్లకెళ్ళి పోతున్న మొగోళ్ళనే టార్గెట్ చేసి మరీ అంటున్నది ఇట్లా. తెలవనోళ్ళేమో పుస పోతుంటే కాకి వచ్చి ఏ బిషుం అని తన్నిపోతున్నది. ఇక తెలిసిన వాళ్ళు అయితే కాకి దాన్నే టైమింగ్ తెలుసుకొని తప్పించుకొని ఉరుకుతున్నారు ఇట్లా. అదేంది మొగజాతి ఈ కాకికేం అన్యాయం చేసింది? ఇప్పటికే ఫెమినిస్టులు పురుగులకి చిలువ కూడా పురుషులకి ఇస్తలేరు. అది చూసికిన ఈ కాకి మొగోళ్ళను పగబట్టిందా ఏంది అనుకునేరు. అయితే మొన్న రోజు చెట్టు మీదకి వెళ్ళి కాకి గూట్లకెళ్ళో కాకి పిల్ల కింద పడ్డదట. ఎవరో కావాలనే మా కాకి పిల్లను కింద పడేసిరని, అది పక్క ఈ మొగోళ్ళే చేసిరని ఆ కాకి పగబట్టి ఇట్లా తొవ్వెంటి పోతున్న మొగోళ్ళకు మొట్టికాయలు వేసిపోతున్నాయట. ఇక ఆ కాకి భయానికి అట్లకెళ్ళి పోయేందుకే జంకుతున్నారట జెంట్స్. పాపం మొగజాతి ఆని ముత్యాలది ఏం బతుకైపోయింది చూడురి. ఆఖరి కాకులు కూడా దేకుతలేవు పో. రాష్ట్ర ముఖ్యమంత్రి పోయే కార్ల కాన్వాయ్ అంటే సెకండ్ల మీద రయ్యిన దూసుకపోతుంది. కార్లో ఎవరు కూర్చున్నారో చూద్దామన్న కాన్ రానంత జోరు మీద పోతుంటాయి. కానిగో గీ సీఎం సార్ పోతున్న కార్ల కాన్వాయ్ చూడుర్రి, తాబేళ్లతోటి పోటీ పడ్డట్టే ఎట్లా పోతుందో. సీఎం కాన్వాయ్ అంటే కళ్ళు మూసి తెరిచేటంత సేపట్ల కాన్ రాకుండా మాయమవుతుంది. బుల్లెట్ రైలు బండ్లతో పోటీ పడేటంత స్పీడ్తోని పోతుంటాయి ఏడైనా. మరి అట్లా పోతేనే సర్కారు పనులను చూసుకునేటంత టైం చిక్కుతుంది వాళ్ళకైనా. కానీగో గీ సీఎం కాన్వాయ్ చూడు రూపారి. చూసిర్రా, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే సార్ కార్ల కాన్వాయ్ ఎంత స్పీడ్లో పోతుందో. నత్తలు తాంబేళ్లతో పోటీ పడేటట్టే అనిపిస్తలేదు. మొత్తం 20 కార్లు, లెక్సస్, ఎల్ఎక్స్, ఫార్చునర్, స్కార్పియో, ఇన్నోవా, ఎర్టిగా, హెక్సా, మహీంద్రా ఎక్స్యూవీ, అబ్బో అన్ని లగ్జరీ కార్లే. అవి కూడా టాప్ ఎండ్ రేంజ్ కార్లే. అయినా గిట్లా అలల మీద పడవలు ఊగులాడినట్టే ఉయ్యాలు ఊగబట్టే. అయినా ఏ కార్లైనా రోడ్లకి ఇంత చక్కదనాలుంటే ఇట్ట కాకుండా ఇకెట్లా పోతాయి? అర్ధ గజం గుంటలు పడ్డది ఈ భీవండి బ్రిడ్జ్ మీద ఉన్న రోడ్డు. మరి బ్రిడ్జ్ మీదనే గిట్లున్నాయంటే ఇక కింద ఎట్లుందో రోడ్ల కథ. పాపం షిండే సారు నడుము టింగు అన్నది కావచ్చు రోడ్డు దాటేటాళ్లకు. షిండే సార్ కాన్వాయ్ రాకతోని ఇక మా రోడ్ల పరిస్థితి గిట్లుంది సారు అని సీఎం సార్ దృష్టికి తీసుకుపోయే పని లేకుండా అయిందని ఆడికే ముడుస్తున్నారట భీవండి పబ్లిక్. నిన్ని అలా గవర్నమెంట్ జాబుల కంటే ప్రైవేట్ జాబులకే ఎక్కువ జీతాలు వస్తున్నాయి. జాబులు పక్కకు పెట్టుండ్రి, సొంతంగా ఏ చిన్నపాటి బిజినెస్ పెట్టుకున్నా మస్తు సంపాదించవచ్చు. జాబులు లేని వాళ్ళకు మనమే జాబులు కూడా ఇవ్వచ్చు. కానీ ఎంత గొప్ప ప్రైవేట్ జాబులున్నా, ఎంతగానో సంపాదించే బిజినెస్లున్నా గవర్నమెంట్ నౌకర్లున్న డిమాండే అలాగుంటుంది. మరి గట్ల ఎందుకో తెలుసునా? ఆహా, ఎంత ముద్దుగా ఆట ఆడుతున్నారో జోడి సార్లందరూ. ఎవరనుకుంటుర్రు? జనగాం జిల్లా కొడకళ్ళ రెవెన్యూ ఎంపీడీఓ అధికారులు ఈ సార్లంతా. పాపం పొద్దుందాక పెన్నులు వట్టి చెమటలు దారబోసి అలిస్టయి డ్యూటీ టైం అయిపోయాక అట్లా జరిసేపు టైంపాస్ పల్లి వటాన్ లెక్క ఆట ఆడుకుంటారు కావచ్చు అనుకునేరు. అంత కర్మ వాళ్ళకేం పట్టింది?
నెమలికంట నీరు నాకేం ముద్దు అన్నట్టు పని పాత్ర పెట్టి బాగా జాపితే డ్యూటీ చేసేయాలకే ఆట ఆడుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా. కొడకండ్ల మండలాఫీస్ సిబ్బంది అట వీళ్ళంతా. మరి మొన్న ఇండియా జట్టోలు కొట్టిన 2020 ప్రపంచ కప్ ఎఫెక్ట్ ఇంకా ఓలేదో, లేకుంటే 15 ఆగస్టు వస్తుందని ఇట్లా ఆటల పోటీలు పెట్టుకున్నారో ఏమో గానీ పబ్లిక్ తిప్పలు పక్కకు పెట్టి ముద్దుగా డ్యూటీ ఇయ్యాలక ఆట ఆడుకుంటే చేరిరు ఇట్లా. పాపం మరి ఆడి ఆడి ఎంత అలిసిపోయారో సార్లు. పనిలే పని పొద్దుకంగా ఇంత సుక్కో ముక్కో అరేంజ్మెంట్ చేసుకోకపోయారో పాపం. మరి వాళ్ళు మనుషులు గారా, వాళ్ళకి ఆట ఆడే హక్కు లేదా అనొచ్చు. ఇవ్వలు కాదంటారు కానీ గిట్లా డ్యూటీ ఇయ్యాలకు ఆట పెట్టుకోకుండా ఏ ఐతారం పూటనో హాలిడే ఉన్నప్పుడు డ్యూటీ అవర్స్ దాటినాకనో పెట్టుకుంటే కోనాయ్ అనేటోడు ఉంటాడా? మనల్ని ఎవర్రా అడిగేటోళ్ళు అనుకున్నారా ఇట్లా అని మస్తు గరమవుతున్నారట. ఆపత్తి మీద వచ్చి వీళ్ళ ఆటను చూసి అగ్గి మీద గుగ్గిలే మూలే మాట మాడిన వాళ్ళంతా. పేరుకు వానకాలమే కానీ ఇప్పటికీ హైదరాబాద్లో మేము ఉండే ఏరియాలనైతే నీళ్ళ ట్యాంకర్లే గత అవుతున్నాయి. బోర్లేమో వచ్చిపోయినాయి. మున్సిపాలిటీ నల్ల నీళ్ళేమో 3 వద్దులకు ఇడుస్తూనే ఇడుస్తుర్రు. ఇక లేదంటే 5 రోజులకు నాడు ఇడుస్తుర్రు. వాళ్ళని అడిగేటోళ్ళు ఇవ్వాలని ఎవ్వరు కాళ్ళు ట్యాంకర్లు తెప్పించుకొని ఒడ్డెక్కించుకుంటున్నారు. సిటీలు ఉన్నోళ్ళంటే ట్యాంకర్లు తెప్పించుకుంటారు. 4 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటారు. గదే ఊర్లలో గట్లుంటుంది అన్నోళ్ళ పరిస్థితి. అందుకే ఈ పని చేసిర్రు. అగజూడురి మంచిగా దగదగ మెరుస్తున్న స్టీల్ బిందెలు పట్టుకొని నాకు ఆఫీసర్లను అక్కలంతా ఎట్లా నిలదీస్తున్నారో. వీళ్ళంతా సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలున్న 4వ వార్డు జనాలట. ఒక్కనాడు వాయే, 2 రోజులు వాయే, 3 వద్దులాయే, అయినా సుక్క నీళ్ళకు దిక్కులేదట. మున్సిపాలిటీ నల్లలేమో డెకరేషన్కు పెట్టిర్రా, ఎట్లా నీళ్ళు ఇచ్చి తందుకు పెట్టిర్రా అర్థమైతలేదట జనాలకు. నీళ్లు రాకుంటే ఏడికెంచి మోసుకొచ్చుకుందుము, ఏడను ఇలా నీళ్లు చేదుకరమ్మంటారు అని బిందెలు పట్టుకొని సీదా ఇట్లా తుంగతుర్తి తహసీల్దార్ ఆఫీస్కు వచ్చిర్రు. ఇక కంప్యూటర్ల ముంగడ కూర్చున్న ఆఫీసర్లు ఖాళీ బిందెలతో వచ్చిన జనాలను చూసి అవాక్కైపోయారు. కాగితాలు ఏమైనా నింపుమంటే నింపుతాం కానీ బిందెలు నింపాలంటే మాతోటి ఏడైతుందమ్మా అని బయసు పెట్టుకున్నారు. నల్ల నీళ్ళు ఇడిచేదాకా ఇడికెళ్ళి కదలమని జిద్దు చేసిరు. మరి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాలన్నకి ఈ సంగతి తెలియనట్టున్నది. తెలుస్తే ఎన్నడో నీళ్ళు ఇప్పిస్తుండేనేమో. జర ఇప్పటికన్నా ఎత్తిపోయింది ఏం లేదు. జర అలాగ నీళ్ళు వచ్చేతాడు చేయన్నా నీ పేరే తలుసుకుంటారు అని అనుకుంటున్నారట సామ్యాలన్న ఫ్యాన్స్. మొన్న 3 రోజుల కిందట లేటు వయసులో లగ్గానికి తయారైన ఒక సీనియర్ బ్యాచులర్ అన్నను బక్రాన్ చేసిరట కొందరు మైలక్కలు అని ఒక వార్త చెప్పుకుంటే కదా ఈ స్మార్ట్ వార్తల్లా. అయితే మేము ఎవ్వరిని మోసం చేయలే అని ఆ మైలక్కలు అంటుంటే ముమ్మాటికి నన్ను మోసం చేసిర్రు అని ఆ పెళ్లిగాని సీనియర్ బ్యాచులర్ అన్న చెప్పబట్టిండు. అటు వాళ్ళు ఇటు ఈయనే. ఈ లగ్గా ముచ్చట మస్తు కాంట్రవర్సీ నడుస్తుందో వాళ్ళ కాకినాడలా. పెళ్లి చేస్తామని నన్ను మోసం చేసిరు కొందరు ఆడోళ్ళు అని మొన్న గీ కృష్ణమోహన్ అనేట ఆయన ముచ్చట చెప్పుకుంటాం కదా. అయితే బిల్లకు ఒకటే దిక్కు చూస్తే సరిపోదు, రెండో సైడ్ కూడా చూడమంటుర్రు. మోసం చేసిరు అని పేరు పడ్డ గీ లేడీస్ అంతా, ఇంక్లూడింగ్ పూలు పనులు చేసుకున్న గీ చిన్ని అనేటమేతో సహా. చెప్పమ్మా అసలు ఏం జరిగిందో. ఏం జరిగిందంటే మ్యారేజ్ సెట్ చేశారు. చేసి తీసుకువెళ్ళి ఏమో సైలెంట్ గా కూర్చో అని చెప్పేసి ఎంగేజ్మెంట్ చేశారు. తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా పెద్దమ్మకు చెప్పాను నాకు ఇష్టం లేదు అని. ఎందుకు ఇష్టం లేదన్నావు మరి? అయింది చాలా పెద్ద ఏజ్ అని చెప్పి నాకు వద్దని చెప్పాను నేను. మరి బంగారం, స్మార్ట్ ఫోన్, చీరలు, పైసలు అన్ని తీసుకున్నారట కదా. ఇష్టం లేకపోతే గవన్నీ ఎందుకు ఉంచినట్టు? అవన్నీ ఫేక్ సార్, నేను అసలు ఏం తీసుకోలేదు. అవన్నీ కావాలని చెప్పి చేశారు ఆయన. నీకు ఇదివరకే పెళ్లి అయింది, పిల్లలు కూడా ఉన్నారట కదా. అవన్నీ ఫేక్ సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు పిల్లలు కూడా లేదు. మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా నేను వస్తాను. మరి నువ్వు వద్దన్నాక ఆయన ఏమంటుండో? నిన్ను అల్లరి చేసేస్తాను, ఎవరు చేసుకుంటారో నేను కూడా చూస్తాను నీకు అని చెప్పి బెదిరిస్తున్నాడు. అగో నిన్నెవరు చేసుకుంటారో చూస్తాను బెదిరిస్తున్నట్టు. అవు కృష్ణమోహన్ అన్న గట్లెందుకు బెదిరిస్తున్నావు పోలను? వాళ్ళన్ని తప్పించుకోవడానికి చెప్తున్నారండి. పక్కా ఎవిడెన్స్ లో ఫేక్ ఫోటోలు కాదు, అది 23వ తారీఖు చేసిన ఫోటోలు, టైములు అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫేక్ అండి నిరూపించమని. మరి వాళ్ళేమో అట్లా అనబట్టే నువ్వేమో గిట్ల అనబడితివి. ఇది ఒక బ్యాచ్ అండి, మాఫియా బ్యాచ్. వీళ్ళ గురించి ఏలూరులో ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలా వివరాలు తెలిసే ఉన్నాయి. ఈవిడ పేరు 4 పేర్లతో దేవి ప్రియ,
నీరజ, షేక్, షబీనా, రకరకాల పేర్లు ఉన్నాయండి. ఐడి అగనట 4 పేర్లు ఉన్నాయట ఆ పిల్లకు. ఒక ఫోన్ కొనిచ్చినట, ఒక బంగారు గొలుసట, చీరలు కొనిచ్చినట. వారం రోజుల సంది ఫుడ్ డెలివరీ యాప్లలో పార్సల్ కూడా పంపించినట. పాపం పెళ్ళైతుందన్న ఆశకు చెప్పినవన్నీ చేసినట్టుండు. కానీ పెళ్లి పేరు మీద నన్ను కరగనాకిర్రు, నా లెక్క ఇదివరకే ఇంకో ముగ్గురిని మోసం చేసిర్రు ఈ ఆడోళ్ళు అనేమో ఆలస్యంగా పెళ్లికి తయారైన ఈ పెద్దన్న చెప్పబట్టే. ఎవరో ఇంకో పెళ్లిళ్ళ బ్రోకర్కి ఎవ్వారం అంతా బయట పెడితే ఎరికైందట. మరి లేకుంటే ఇంకేత కథ అవుతుండో కానీ ఇక ఈ కథ కాకినాడ పోలీసు వాళ్ళే కంచికి తేవాలి. మరి ఆలస్యం ఎట్లయినా అయింది. మరి నువ్వన్నా జర ఈడు దోడు తగ్గట్టు చూసుకొని చేసుకోరా, అది ఇష్టమోనన్నా. నెరీ 20-25 ఏళ్ళు తేడా ఉండేటట్టు చేసుకోవాలనుకుంటే అయ్యే పైన చెప్పు అనుకుంటురట ఈ ముచ్చటరికైనా కాకినాడ పబ్లిక్ అంతా. ఇగో వరంగల్ జిల్లా వర్ధనపేట పబ్లిక్ ఈ వార్త మీకోసమే తెచ్చినాం. అర్జెంటుగా ఒక పెన్నో పేపర్ బుక్ అందుకోరు దబ్బున, లేదంటే మీ ఫోన్ అందుకొని ఈ నెంబర్ సేవ్ చేసుకోర్రి. రాస్తున్నారా? చెల్లో మళ్ళా 8096107107. రాసిండ్రా లేదా? మళ్ళీ మళ్ళీ తెలుగులో చెప్తున్నా, రాసుకోర్రి. 8096107107. రాసుకొని ఫోన్లల్లో ఈ నెంబర్ సేవ్ చేసుకోర్రి. నేను చెప్పింది ఎవరి నెంబర్ అనుకుంటుర్రా? మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సార్దోళ్ళ. సారే స్వయంగా నెంబర్ చెప్పమన్నాడు అందరికి. ఎందుకు, ఏం కథనో సార్ని అరుచుకొని వద్దాం పారి. ఒక రోజు అవుతుందా, 2 రోజులు అవుతుందా, వారం రోజులు అవుతుందా? వాళ్ళు తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ మీకు చెప్తారు ఈ పని వారం రోజులు అయిపోతుంది, ఈ పని 2 రోజులలో చేపిస్తామని మామూలు మాట్లాడి చేపిస్తారు. ఇప్పుడు చాలా సమస్యలు తీరుతున్నాయి ఇట్లా. ఇన్నరా, ఎవ్వరికి ఏ ఆపతున్నా, ఏ ఊళ్ళో ఏ పని కావాలన్నా, ఎవరు ఏ సమస్య చెప్పుకోవాలన్నా నా నెంబర్కు ఫోన్ కొట్టిర్రి, వెంటనే పని అయిపోతుంది అని అంటండి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ సారు. పిల్లమ్మగొండ పంచాయతీ పోలీస్ స్టేషన్ పోతుంది చెప్పండి, అది కూడా చెప్తాం. కౌన్సిలింగ్ చేయమని చెప్తాం పోలీసు వాళ్ళకు. అర్థమైందా? గెలవక ముందు ఒక లెక్క, గెలిచినాక ఇంకో లెక్క అన్నట్టు మెయింటైన్ చేస్తుంటారు మన గౌరవ లీడర్లంతా. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అట్లనే ఉంటుంది. కానీ అందరు వేరే నేను వేరే అంటున్నాడు ఈ వర్ధనపేట ఎమ్మెల్యే. డయల్ యువర్ ఎమ్మెల్యే అని కొత్త కాన్సెప్ట్ పెట్టి ఏటీఎంలో కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు పైసలు డ్రా చేసుకున్నట్టు ఎనీ టైం మీ సమస్య చెప్పుకోవచ్చు అని బాజాబ్తా ఫోన్ నెంబర్ ఇచ్చిండుల్లా. లేకుంటే కరెంట్ వాటర్ ప్రాబ్లం అయింది, వాటర్ చెప్పండి, వాటర్కి ఎవరు చేయాలో చెప్తాం. మిషన్ భగీరథ అనుక లేక ఏఈకా ఇవనుకో అని పంపిస్తాం, వాళ్ళని ఇమీడియట్లీ సాల్వ్ చేపిస్తాం. అరే వా, పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా అన్నట్టు ఎమ్మెల్యేలందు ఈ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సారే వేరయ్యా అంటే సరిగ్గా సరిపోతుందేమో కదా. చూడాలి మరి ఈ డయల్ యువర్ ఎమ్మెల్యే ఐడియాను ఎట్లా వర్కౌట్ చేస్తాడో ఎమ్మెల్యే సారు. ఇప్పుడు చాలా సమస్యలు తీరుతున్నాయి ఇట్లా. లిటరల్ గా వాళ్ళకు 20,000 జీతం ఇచ్చి కూర్చొని పెట్టారు అక్కడ. వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అది కూడా మార్నింగ్ 10 నుండి 6 వరకు. 6 తర్వాత తాగిన కాళ్ళు వస్తాయి. సో దానికి అటెండ్ కాదు దయచేసి. మీరు మార్నింగ్ 9 to 10 to 6 వరకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇస్తారు. ప్రతిదీ కంప్యూటర్లో లోడ్ చేసి అక్కడ మీ నెంబర్, మీ పేరు, మీ సమస్య ఏంటి ఫీడ్ చేసి పెడుతున్నారు. చూడాలా మరి ఇది ఎన్ని రోజులు నడుతుందో ఏం కథనో. 3 నెలల మురుపం అయితే కాదు కదా అని అనుకుంటారట చాలా మంది నమ్మనోళ్ళు. కానీ ఇది పక్కా వర్కౌట్ అయ్యి ప్రజా సమస్యలు తీరితే మాత్రం ఈ ఐడియాను కథమే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అమలు చేస్తే ఎంత బాగుండు అనుకుంటారు కావచ్చు. వర్ధనపేట ఎమ్మెల్యే సార్ పెట్టిన డయల్ యువర్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ చూసిన కతిమ నియోజకవర్గాల పబ్లిక్ అంతా. ఏ ఎమ్మెల్యే చేయలేదు, ఒక నాగరాజు చేసిండు, సీఎం గారు అప్రిషియేట్ చేసిండు. ఏం బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి వాళ్ళ. మెడల మీద చైన్లే కాదు, వాడల పార్కు చేసిన కార్లను కూడా కూల్గా ఎత్తుకపోతున్నారు దొంగ మొక్కపోళ్ళు. అంతేకాదు, కార్లకే సేఫ్టీ లేదంటే ఇక కార్లలో పెట్టిన పైసలకి ఏడ సేఫ్టీ ఉంటుంది చెప్పుర్రి. ఒక ఆయన బ్యాంకులకు వెళ్ళి పైసలు ఇడిపించుకున్నాడే పాపం అయిపోయింది. దొంగ మొక్కపోళ్ళు ఆ పైసలను ఎట్లా కొట్టేసారో చూస్తే పరేషాన్ అవుతారు. ఈ అన్యాయం పోడగానే అర్ధరాత్రి అయిందంటే సరే తీ దొంగలు డ్యూటీకి ఎక్కే టైం అనుకోవచ్చు. కానీ పట్టవాగాలు నడి రోడ్డు మీద అందరూ చూస్తుంటే జంకు బొంకు లేకుండా వచ్చి దర్జాగా కార్లో పెట్టిన 2 లక్షల రూపాయలను దుకాణంలోకి పోయి లస్సీ తాగినంత తలగా కొట్టేసి తీసుకపోయారుకి సంగారెడ్డి జిల్లా జోయిపేట కాడ. ఈ రవీందర్ రెడ్డి అనే అన్న బ్యాంకులో 2 లక్షలు ఇడిపించుకొని వాటిని కార్లో పెట్టుకొని వస్తున్నాడట. నడిమిట్ల సెంటర్లో తొవ్వపక్క కార్ ఆపి స్వీట్ హౌస్లో పోయి స్వీట్ కొనుక్కొద్దామని పోయిండట. అంతే ఇక ఆయన అటు ఓడు ఆలస్యం. దొంగోడు ఇట్లా వచ్చి కార్ అద్దాన్ని పట్టుకున్న వలకొట్టి డాష్ బోర్డు డ్రాల దాపెట్టిన 2 లక్షల రూపాయలను ఎత్తుకొని తోక వీకిండట. అంతేనా అన్న? మెడికల్ షాప్ దగ్గర బండి పెట్టిన కార్లో పెట్టుకుని యూటర్న్ తీసుకుని స్వీట్ హౌస్ పోయి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన. పోలీస్ స్టేషన్ దగ్గర స్వీట్ తీసుకున్నాం. వచ్చి 5 minutes మొత్తం కార్యక్రమం ఎవరు మళ్ళీ మొదలుపెట్టి అది అటకత. ఇక ఉరికిపోయి పోలీసు వాళ్ళు చెప్తే వాళ్ళు సీసీ కెమెరాల వీడియోలు చూసి దొంగలు ఎటు పోయిర్రు, ఎడగత్తరు వచ్చింది వాళ్ళకని ఎంకులాడుతురట.
అయితే మరి ఎప్పటో వాళ్ళు బ్యాంకులకు వెళ్ళే ఫాలో అయి ఉంటారు. బ్యాంకులలో పెద్ద పెద్ద అమౌంట్లు ఎవరు డ్రా చేస్తాన్లు, ఎవరు డిపాజిట్లు చేస్తారు అన్నది రెక్కీ చేసి ఇట్లా మంది కొంపలు ముచ్చిపోతున్నట్టున్నారు. కాబట్టి ఎక్కువ తక్కువ పైసలు కొండపోయేటప్పుడు పైలం అది నమ్మకం పనిచేయదు ఎన్నడైనా కూడా. ఏమంటున్నాం? ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండరు TV9.